దేవతలు అలాగే దేవుళ్ళు పుట్టుకకు సైన్స్ కు సంబంధం ఏంటి? వారి పుట్టుక నిజంగానే సైన్స్ పరంగా జరిగిందా లేక అద్వితీయ శక్తులతో జరిగిందా? ఆ రహస్యం వెనుక అనేక అంశాలను ఇప్పుడు సైంటిస్టులు బయటకు తీస్తున్నారు. పురాతన కాలంలోనే సైన్స్ కొత్త పుంతలు తొక్కిందనడానికి చాలా మంది సైంటిస్టులు అవుననే సమాధానం ఇస్తున్నారు. దేవతల కాలం నుంచే సైన్స్ 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లిందనడానికి వారు అనేక కారణాలను చెబుతున్నారు. మరి వారు చెబుతున్న సైన్స్ టెక్నాలజీ ఏంటో మీరే చూడండి. షాక్ కొడుతున్న పురాణాల సైన్స్ టెక్నాలజీ. మహాభారతంలో యుద్ధానికి విమానాలు వాడారని కొందరు వాదిస్తారు. అర్జునుడు ఈ విమానం లాంటి వాహనంపైనే హిమాలయాలు మొత్తం తిరిగాడని, దేవతల భూభాగాలను సందర్శించాడని వాదిస్తారు. ద్వారకా సిటీని నాశనం చేయడానికి వచ్చిన శత్రువులపై ఈ విమానంపై నుంచే యుద్ధం చేశారని చెబుతారు. ఇక శివుడు ఒకే ఒక్క ఆయుధంతో రాక్షసులందరినీ అంతం చేశాడని మరొక కథనం కూడా ఉంది. మహాభారత యుద్ధంలో వాడిన ఆయుధాలు అత్యంత భయంకరమైన ఆయుధాలని, ఇప్పుడు ఆయుధాల కన్నా 1000 రెట్లు ఎక్కువ పవర్ గలవని కొందరు థియరిస్టులు చెబుతున్నారు. వారు ప్రయోగించిన ఆయుధాలు కొన్ని వందల మైళ్ళు దూరం వరకు ప్రభావం చూపాయని వాదిస్తారు. దాదాపు 18 రోజుల పాటు సాగిన ఈ యుద్ధంలో 1.6 బిలియన్ల మంది మరణించారు. ఇదెలా సాధ్యమైంది? ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా చూస్తే అంతటి పవర్ఫుల్ ఆయుధాలు ఇప్పుడు లేనే లేవు. ఇదే విషయాన్ని హర్రప్ప మహంజాదారో ప్రదేశంలో శాస్త్రవేత్తలు ధృవీకరించారు. పురాతన కాలంలోనే ఈ క్లోనింగ్ అనేది ఉంది. ఇదే విషయాన్ని శ్రీమద్ భాగవతంలో చూడవచ్చు. అందులో మంతనగరంలో నిమి అనే రాజు యాగం చేస్తూ చనిపోయినప్పుడు ఆ చనిపోయిన దేహం నుంచి ఓ పాప జన్మిస్తుంది. ఆ పాప ఎవరో కాదు, మిథిలా రాజు జనక మహారాజు. ఆ మంత దేశమే తర్వాత మిథిలా నగరంగా మారింది. ఇది సైన్స్ పరంగా ఆలోచిస్తే అద్భుతమైన టెక్నాలజీ అనే వాదిస్తారు. రామాయణంలో సీతారాముల కుమారులైన లవకుశులను వాల్మీకి మహర్షి గడ్డి నుంచి పుట్టిస్తారు. ఇది క్లోనింగ్ టెక్నాలజీ అని సైంటిస్టులు వాదిస్తారు. హస్తినలో గాంధారి కుంతీదేవి కంటే ముందే గర్భం ధరించిన ముందుగా ప్రసవించలేకపోవడంతో అసూయ చెంది తన గర్భాన్ని కొట్టుకుంది. అందువలన ఆమెకు గర్భస్రావం అయింది. అది విని వ్యాసుడు అక్కడికి వచ్చి ఆ మాంసం ముక్కలను 101 నేతి కుండలలో భద్రపరిచి గాంధారితో ఆ కుండలను భద్రపరిస్తే వాటి నుండి 100 పుత్రులు ఒక కుమార్తె కలుగుతుందని చెప్పాడు. అలా పుట్టినవారే కౌరవులు. మరి టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నాలజీ అప్పట్లో రానే లేదు. ఇది కూడా అత్యాధునిక టెక్నాలజీతో కూడుకున్నదేనని చెబుతున్నారు. 1600 ఏళ్ల క్రితమే రోమన్స్ కలర్స్ కి సంబంధించిన నానో టెక్నాలజీని ఉపయోగించారు. గ్రీన్, ఎరుపు రంగులు ఉపయోగించారని 1990లో మిస్టరీని ఛేదించేదాకా ఎవరికీ తెలియదు. ఈ రోజుల్లో వాడుతున్న ఫలదీకరణం అనగా విట్రో ఫెర్టిలైజేషన్ ఆ రోజుల్లో బలరాముడి పుట్టుకతోనే జరిగింది. కంసుడి భార్య దేవకి గర్భం నుంచి బలరాముడి పిండాన్ని తీసుకుని వసుదేవుని భార్య రోహిణి గర్భంలోకి ప్రవేశపెడతారు. అలా బలరాముని జననం జరుగుతుంది. ఆ కాలంలోనే గర్భ మార్పిడి పద్ధతి జరిగిందనేదానికి ఇదే పెద్ద నిదర్శనం. మహాభారతంలో అర్జునుడి భార్య సుభద్ర గర్భవతిగా ఉన్నప్పుడు పద్మ వ్యూహం గురించి వింటూ నిద్రలోకి జారుకుంటుంది. అభిమన్యుడు ఏమీ విద్యలు నేర్చుకోకుండానే ఓ యోధుడిగా అవతరిస్తాడు. సైన్స్ కి ఇది సాధ్యమా అంటే సాధ్యమనే చెబుతున్నారు డాక్టర్ మకాటో సిచిడియా. దీనికి సంబంధించిన వివరాలు ఆయన రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్ ఇన్ ఇన్ఫాన్సీ బుక్ లో పొందుపరిచారు. ఆనాడు ఇంజనీరింగ్ టెక్నాలజీ అభివృద్ధి చెందిందనడానికి గొప్ప ఉదాహరణ ఈ నిర్మాణం. ఎన్ని సునామీలు వచ్చినా చెక్కు చెదరని నిర్మాణం ఇది. మరి ఏం టెక్నాలజీ వాడారనేది మాత్రం అర్థం కాని విషయం. అంత పెద్ద సముద్రంలో ఈ నిర్మాణం సాధ్యమా? ఇప్పుడు వినాయకుని జననం గురించి అందరికీ తెలిసి ఉంటుంది. దీన్ని ఇప్పటి తరం శాస్త్రవేత్తలు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ గా అభివర్ణిస్తారు. శనీశ్వరుడు పార్వతి బిడ్డ అయిన వినాయకుడిని చూడగా అతని తల పగిలిపోయిందని, అప్పుడు దేవతలంతా తల్లడిల్లుతున్న వేళ విష్ణువు పుష్పభద్రా నది తీరం నుంచి ఒక గున్న ఏనుగు తల తెచ్చి అతికించి ఆ బాలుని పునరుజ్జీవితుని చేశాడని, ఇదే ఇప్పుడు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ కి మార్గదర్శకమని సైంటిస్టులు చెబుతున్నారు. అంధుడు అయిన ధృతరాష్ట్రుడు కురుక్షేత్ర యుద్ధం మొత్తాన్ని లైవ్ టెలికాస్ట్ గా చూస్తాడు. అది ఎలా సాధ్యం? ఇది మోడర్న్ టెలివిజన్ లైవ్ టెలికాస్ట్ కి ఇప్పుడు దర్పణం పడుతోంది. పురాతన కాలంలోనే విమానాలు ఉన్నాయనడానికి నిదర్శనం భరద్వాజ మహర్షి ఉపయోగించిన వాహనం. 4300 ఏళ్ల క్రితమే బ్రెయిన్ కు సంబంధించి సర్జరీ జరిగిందని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాలో బయటపడింది. అప్పట్లో బాణం బ్రెయిన్ కి దెబ్బ తగిలి దాన్ని సర్జరీ చేసిన ఫోటోలు వారికి తవ్వకాల్లో దొరికాయి. మీరు ఈ వీడియో గురించి ఏం చెప్పాలంటే కామెంట్ పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.